హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గగన్కి చెర్రీ ఒక ఐడియాని ఇస్తాడు. సోదరా, నువ్వు అమ్మాయిని ప్రేమిస్తున్నావు. ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తుందా లేదా నీకు డౌట్గా ఉంది. కాబట్టి నువ్వు ఒక ట్రిక్ని ఫాలో అవ్వు. వెంటనే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని కిస్ చేయి. అప్పుడు ఆ అమ్మాయి సిగ్గుపడిందనుకో, నిన్ను ప్రేమిస్తుందని అర్థం. ఒకవేళ లాగిపెట్టి నిన్ను కొట్టిందనుకో, అప్పుడు నిన్ను ప్రేమించట్లేదని అర్థం. అర్థమైందా అని ఐడియా ఇస్తాడనమాట గగన్కి చెర్రీ. ఆహా, సూపర్ ఐడియారా, నిజమే. ఇలా చేస్తే తన మనసులో ప్రేమ ఉందో లేదో అనే విషయం నేను వెంటనే తెలుసుకోవచ్చు. థ్యాంక్స్ రా చెర్రీ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు గగన్. ఇంకప్పుడే భూమి ఏంటి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు అని టెన్షన్గా గగన్ని చూస్తూ చెర్రీ దగ్గరికి వస్తుంది. చెర్రీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు భూమి వైపు చూస్తూ. ఏంటి మువ్వా, ఏంటి ఇలా వచ్చావు అని అడుగుతాడు చెర్రీ. ఏంటి చెర్రీ, ఆయన నీతో ఏం మాట్లాడాడు అని అడుగుతుంది భూమి. అదా, తను ప్రేమిస్తున్న అమ్మాయి గురించి చెప్పారు అంతే అని అంటారు. ఏంటి, తను ప్రేమిస్తున్న అమ్మాయా? ఆ అమ్మాయి గురించి నీకేం చెప్పాడు అని అడుగుతుంది భూమి. తను ప్రేమిస్తుందో లేదో అని డౌట్గా ఉందని చెప్పారు, అందుకే నేను ఒక హదిరిపోయే ఐడియా ఇచ్చాను అని అంటాడు చెర్రీ. ఏంటి, నువ్వు ఐడియా ఇచ్చావా? ఏం ఐడియా ఇచ్చావు అని అడుగుతుంది భూమి. అలాంటివన్నీ నీకు చెప్పకూడదు భూమి, అయినా తెలుసుకొని నువ్వేం చేస్తావు. రారా వెళ్దాం, అక్కడ మావయ్య పిలుస్తున్నాడు పద అని చెప్పి ఇంకా కవర్ చేస్తూ అక్కడి వెళ్ళిపోతాడనమాట చెర్రీ. ఇంకలా భూమి కూడా చెర్రీతో వెళ్ళిపోతుంది. ఏంటి, చెర్రీ ఏదో తింగర్ ఐడియా ఇచ్చుంటారు, అది నా ఫాలో అయిపోతారా? అసలు ఏం మాట్లాడుతున్నారు, దేని గురించి అయి ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటుంది భూమి. ఇంకలా చెర్రీ అయితే చెప్పిన ఐడియాని ఎలా అయినా ఫాలో అవ్వాలని ఇంకా ఆలోచిస్తూ ఉంటాడనమాట గగన్. ఎలా, ఏం చేయాలి? ఇప్పుడు తను వంట చేయడానికి వెళ్తుంది, తర్వాత ఒక గేమ్స్ డిజైన్ చేయాలి. ఎస్, అదే కరెక్ట్ అని చెప్పి ఇంకా అలా గేమ్స్ వైపు వెళ్తారనమాట గగన్. ఇంకా అలా వంట చేయడానికి వెళ్ళిపోతుంది భూమి. అందరూ కలిపి ఇంకా వంటలైతే ప్రిపేర్ చేసేస్తూ ఉంటారు. ఇంకా వంటలు చేస్తూ హ్యాపీగా అందరూ భోజనాలు చేస్తూ ఉంటారు. అందరికీ భోజనాలు వడ్డిస్తుందనమాట భూమి. ఇంకా గగన్ కూడా అలా వాళ్ళ వైపు భోజనాలు అయితే వడ్డిస్తూ ఉంటాడు. అదంతా చూస్తూ గగన్ ఇంకా ప్రేమగా భూమి వైపు చూస్తూ ఉంటాడు. భూమి కూడా ప్రేమగా గగన్ వైపు చూస్తూ ఉంటుంది. ఇద్దరు అలా ఇంకా అందరికీ భోజనాలు వడ్డిస్తూ ఉంటారనమాట. ఇంకా అదంతా చూస్తున్న శరత్చంద్ర, నా కూతురు భూమి వీడు ప్రేమిస్తున్నాడు అనుకుంటున్నాడు, కానీ ఎప్పటికీ వీడిని ప్రేమించట్లేదని వీడే తెలుసుకోవాలి అని చెప్పి ఇంకా అలా హ్యాపీగా చూస్తూ ఉంటారు శరత్చంద్ర. భోజనాలు కంప్లీట్ అయిపోతాయి. భోజనాలు అయిపోయాయి, అందరూ ఖాళీగానే ఉన్నారు కదా, గేమ్ ఆడుకుందాం అని చెప్పి ఇంకా అంటుందన్నమాట బిందు. అవునవును, గేమ్ ఆడదామని అంటారు. అయితే మనం కూడా గేమ్ ఆడదామని చెప్పి గగన్ అంటాడు. ఇంకా గగన్ అయితే అలా చూస్తూ ఉంటాడనమాట వాళ్ళ వైపు. ఇంకా గగన్ని చూస్తూ ఉంటాడు శరత్చంద్ర. సరే, అందరూ హైడ్ అండ్ సీక్ ఆడదామని చెప్పి ఇంకా అలా హైడ్ అండ్ సీక్ అయితే ప్లే చేస్తూ ఉంటారు. అలా ఇంకా గగన్ ఇటువైపు ఆడుతూ ఉంటాడు. చెర్రీ వీళ్ళందరూ కూడా అలా ఆడుతూ ఉంటారు. ఇంకా కరెక్ట్గా భూమి అయితే అవుట్ అయిపోతుంది. ఇంకా భూమి అలా చూస్తూ ఉంటారనమాట. భూమి కళ్ళగంతలు కట్టుకొని ఇంక మొత్తం గేమ్ ఆడుతూ ఉంటుంది. ఇంకప్పుడే భూమి దగ్గరికి వస్తూ ఉంటాడు గగన్. భూమి ఏమో ఎవరినని చెప్పి బ్లైండ్ ఫోల్డ్తో ఉంటుంది కాబట్టి వెతుకుతూ ఉంటుంది. కరెక్ట్గా గగన్ భూమికి వచ్చి ఇంకా బుగ్గపై కిస్ చేస్తాడు. ఒక్కసారిగా భూమి షాక్ అయిపోయి ఇంకా చెంపపై కొడుతుంది. ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు. ఇంకా కళ్ళగంతలు తీసి చూసేసరికి ఇంకా గగన్ కనబడతాడు. ఒక్కసారిగా భూమి అయితే అలా ఇంకా చూస్తూ ఉండిపోతుంది. అప్పుడే అక్కడికి శరత్చంద్ర నడుచుకుంటూ వస్తాడు. ఇంకా శరత్చంద్రని చూసి మళ్ళీ ఇంకొక చెంపపై ఒక్కటి కొడుతుంది భూమి. ఒక్కసారిగా పాపం గగన్ అయితే స్టన్ అయిపోతాడు. రేయ్, ఏంట్రా, ఏం చేస్తున్నావురా అని అడుగుతారు శరత్చంద్ర. ఏం లేదు అంకుల్, ఏం లేదు అని పాపం భూమి కవర్ చేసేస్తుంది. అమ్మా, నువ్వు నిజంగా నా కూతురు అనిపించుకున్నావమ్మా. ఇప్పుడు నువ్వు నాకు
నా కూతురు అనిపించుకున్నావు. వాడి దగ్గరికి రాగానే లాగిపెట్టి కొట్టమని చెప్పాను. నిజంగా వాడి 2 చెంపలు కొట్టావు. నాకు చాలా చాలా సంతోషంగా ఉందమ్మా అని చెప్పి ఇంక పాపం హ్యాపీగా ఫీల్ అవుతారు శరత్చంద్ర. గగన్ అయితే చాలా చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంకా గగన్ అలా బాధపడుతూ గగన్ వైపే చూస్తూ ఉంటుందన్నమాట. పాపం భూమి ఏవండి అది కాదు అని అంటుంది. వద్దు వద్దు భూమి, నువ్వు ఏమీ చెప్పొద్దు. ఎందుకంటే నాకు అర్థం అవ్వాల్సింది అర్థమైంది. నువ్వు నన్ను ప్రేమించట్లేదు అంతే కదా. ఆ విషయం నేను తెలుసుకున్నాను. సరే భూమి, ఇంకెప్పుడు నా మోహన్ నీకు జీవితంలో చూపించను అని చెప్పి అక్కడి నుండి పాపం వెళ్ళిపోతాడు గగన్. పాపం భూమి చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా శరత్చంద్ర వీళ్ళందరూ కూడా హ్యాపీగా ఇంటికి బయలుదేరుతారు. ఆ భూమిని మన శరత్ని కొడుతుంటే నాకు ఎంతో హ్యాపీగా ఉంది. అమ్మ భూమి, ఈరోజమ్మా నేను ఈరోజు పడినంత హ్యాపీనెస్ ఎప్పుడు ఎప్పుడు అనుకోలేదు అని చెప్పి ఇంకా హ్యాపీగా ఇంటికి వచ్చి అక్కడ పొగుడుతూ ఉంటాడనమాట శరత్చంద్ర. పాపం భూమి మాత్రం ఏమీ మాట్లాడకుండా అలా సైలెంట్గా తన రూమ్లోకి వెళ్ళి చాలాసేపు ఏడుస్తూ ఉంటుంది. చెర్రీ భూమి వైపు చూస్తూ ఉంటాడు. భూమి అనుకొని కొట్టిందా అనుకోకుండా కొట్టిందా? అయినా పాపం సోదరుడు భూమిని చూస్తూ ఎంత ఫీల్ అయ్యాడో. వెళ్ళి భూమిని ఓదార్చాలి. ఆయన కొట్టింది మన మన గగన్నే కదా, ఏమి కాదులే అని ఓదార్చాలి అని చెప్పి పాపం అలా ఇంకా వెళ్తాడనమాట చెర్రీ భూమి దగ్గరికి. ఇంక పాపం భూమి చాలా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా చెర్రీ వెళ్దామనే లోపు ఇంకా కృష్ణప్రసాద్ అయితే భూమి దగ్గరికి వెళ్తారు. మావయ్య అని బాధపడుతూ ఉంటుంది భూమి. ఇంక ఇదంతా డోర్ దగ్గర వింటూ ఉంటాడనమాట చెర్రీ. ఏంటమ్మా బాధపడుతున్నావా? అయినా నువ్వది కావాలని చేయలేదు కదమ్మా, బాధపడద్దు అని అంటారు కృష్ణప్రసాద్. లేదు లేదు మావయ్య, నేను కొట్టినందుకు ఆయన పాపం ఎంతలా బాధపడ్డారో, ఆయన మనసు ఎంతలా నొచ్చుకుందో అని పాపం బాధపడుతూ ఉంటుంది భూమి. ఇదంతా వింటూ ఉంటాడు గగన్. అయినా కొట్టింది తన్ని ప్రేమిస్తున్న అమ్మాయే కదమ్మా, వాడేమీ బాధపడలే అని అంటారు కృష్ణప్రసాద్. ఒక్కసారిగా అది విని షాక్ అయిపోతాడు చెర్రీ. మావయ్య, నాకు ఆయనంటే ప్రాణం, ఇష్టం కూడా కాదు, ఆయనే నా ప్రాణం. అలాంటిది ఆయన్ని నా చేత్తో కొట్టాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు మావయ్య. ఆయనంటే నాకు ఎంత ఇష్టమో చెప్పాలనుకున్నాను, కానీ ఆయన్ని కొట్టాల్సి వస్తుందని నేను అస్సలు అనుకోలేదు అని బాధపడుతూ ఉంటుంది. ఒక్కసారిగా ఇదంతా వింటున్న చెర్రీ షాక్ అయిపోతాడు. అంటే అన్నయ్య చెప్పింది భూమి గురించా? అన్నయ్య ప్రేమిస్తుంది భూమినా అని ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట. ఇంకా చెర్రీ, మావయ్య, ఆయన్ని నేను ప్రేమిస్తున్నానని ఆయన తెలుసుకున్నారని సంతోషంగా ఫీల్ అయ్యాను. కానీ ఆయన ఇప్పుడు నేను ప్రేమించట్లేదని నన్ను అపార్థం చేసుకున్నారు మావయ్య అని అంటుంది భూమి. లేదమ్మా, వాడికి అర్థమయ్యేలా చెప్పమని నేను ఖచ్చితంగా శారదతో మాట్లాడతాను, నువ్వేమీ కంగారు పడద్దు అని చెప్పి ఓదారుస్తూ ఉంటారు. ఇంక ఇదంతా తెలుసుకున్న పాపం చెర్రీ బాధగా అక్కడి వెళ్ళిపోతాడు. అప్పుడే ఇంక బిందు చెర్రీ దగ్గరికి వస్తుంది. రే అన్నయ్య, ఏమైందిరా అని అడుగుతుంది. నువ్వనుకున్నదే నిజమైందే అని ఏడుస్తూ అక్కడి వెళ్ళిపోతాడు. ఇంకా పాపం ఏడుస్తూ గగన్ని గుర్తు చేసుకుంటాడు చెర్రీ. లేదు, నాకంటే అన్నయ్యే భూమి విషయంలో సిన్సియర్, అందుకే అన్నయ్యనే భూమి ప్రేమించింది. నేనిప్పుడు ఏడుస్తూ కూర్చోకూడదు, భూమికి తను నచ్చిన అన్నయ్యని కలపాలి, ఖచ్చితంగా కలిపి తీరాలి అని పాపం ఆలోచిస్తూ ఉంటాడు చెర్రీ. ఇది ఇలా ఉండగా భూమి గగన్కి ల్యాండ్లైన్ నుండి దొంగతనంగా కాల్ చేయాలని ట్రై చేస్తూ ఉంటుంది. ఎన్నిసార్లు కాల్ చేయాలనుకున్నా గగన్ కాల్ లిఫ్ట్ చేయడు. గగన్, ఎవర్రా ఫోన్ చేస్తుంది అని అడుగుతారు. ఏం లేదమ్మా అని పాపం ఉంటాడనమాట. గగన్ నాకు అర్థమైందిరా, నువ్వు
భూమి కొట్టిందని బాధపడుతున్నావు కదా, కానీ ఒకటి మాత్రం నిజం, భూమికి నువ్వంటే ఇష్టం. ఏదో ఏదో విషయంలో భూమి నిన్ను కొట్టింది, కానీ భూమి నిన్ను కావాలని కొట్టలేదురా అని అంటారు శారదా. లేదమ్మా, భూమి నన్నేమీ ఇష్టపడటం లేదు, లేకపోతే నన్ను ఎందుకు కొడుతుంది అని అడుగుతాడు. లేదు లేదు, నిన్ను కొట్టిందంటే ఏదో కారణం ఉందని చెప్పాను కదా, నువ్వేమీ బాధపడద్దురా అని అంటారు. ఇంకప్పుడే చెర్రీ ఫోన్ చేస్తాడనమాట గగన్కి. పాపం చెర్రీ ఫోన్ చేసేసరికి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. హలో చెర్రీ అని అంటాడు గగన్. సోదరా, నేను ఒక విషయాన్ని తెలుసుకున్నాను, ఇది వింటే నువ్వు సంతోషంగా ఫీల్ అవుతావనే నీకు చెప్పాలనుకున్నాను అని అంటారు. ఏంటది అని అంటారు. భూమి నిన్ను ప్రేమిస్తుంది సోదరా అని అంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు గగన్. రేయ్, ఏమంటున్నావురా నువ్వు అని అడుగుతారు. అవును సోదరా, నేను చెప్పేది నిజం, భూమి నిన్ను ప్రేమిస్తుంది. భూమికి నువ్వంటే చాలా చాలా ఇష్టం, కానీ కారణం తెలీదు. తను ఎందుకు నిన్ను దూరం పెడుతుందో నాకు అర్థం కావట్లేదు. ఈ విషయం నాన్నతో చెప్తూ తను చాలా బాధపడ్డం నేను నా కళ్ళారా చూశాను. కానీ ఒకటి మాత్రం నిజమన్నయ్యా, మీ ఇద్దరి ప్రేమ చాలా గొప్పది. మీ ఇద్దరిని కలిపే బాధ్యత నాది. ఖచ్చితంగా మీ ఇద్దరిని నేనొకటి చేస్తాను, మాటిస్తున్నాను అని అంటారు చెర్రీ. అసలు భూమి అలా ఎందుకు ఉందో, తను ఎవరి గురించి ఆగుతుందో ముందు మనం తెలుసుకోవాలి అని అంటారు. ఖచ్చితంగా తెలుసుకుంటాను అని ఇంకా ఆలోచిస్తూ ఉంటాడనమాట గగన్. ఇది ఇలా ఉండగా భూమి ఇంకా ముభావంగా ఉంటుంది. భూమి అయితే అలా ఇంకా చూసేసరికి పాపం భూమి వైపే చూస్తూ ఉంటాడనమాట చెర్రీ. భూమి, నువ్వు నాతో బయటకు వస్తావా అని అడుగుతారు. ఎందుకు చెర్రీ అని అడుగుతారు. నాకు తెలుసు భూమి, నువ్వు అన్నయ్యని ప్రేమిస్తున్నావని. అందుకే అన్నయ్యకి నీకు మధ్య ఉన్న అపార్థాలు తొలగాలంటే మీరిద్దరూ బయటికి రావాలి. రా, నేను నిన్ను తీసుకువెళ్తాను అని ఇంకంటాడు చెర్రీ. పాపం చెర్రీ వైపు అభిమానంగా చూస్తూ ఉంటుంది భూమి. చెర్రీ, నన్ను ప్రతిసారి నువ్వు అర్థం చేసుకుంటున్నావు, నాకు చాలా హ్యాపీగా ఉంది చెర్రీ అని అంటుంది. పర్లేదు మువ్వా, నీకోసమే కదా, రా వెళ్దామని చెప్పి ఇంకా అలా పాపం తీసుకువెళ్తాడనమాట చెర్రీ. ఇంకా భూమి చెర్రీ ఇద్దరు కలుసుకుంటారు. ఇంకా భూమి అయితే పాపం గగన్ని ఒక్కసారిగా వెళ్ళి హక్ చేసుకుంటుంది. ఏవండి, నేను మిమ్మల్ని కొట్టానని మీరు బాధపడుతున్నారా? సారీ అండి, నేను మిమ్మల్ని కావాలని కొట్టలేదండి అని పాపం ఏడుస్తుంది భూమి. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నాకు అర్థమైంది, కానీ ఒక్క విషయం నేను అడుగుతాను, నాకు నిజం చెప్తావా అని అడుగుతారు. ఏంటి అని అడుగుతుంది. చెప్పు, అసలు ఆ శరత్ చంద్ర అంటే నువ్వు ఎందుకు ఇంతలా ఇష్టపడుతున్నావు? ఆ శరత్ చంద్ర ఏది చెప్పినా నువ్వు ఎందుకు తల ఉంచి చేస్తున్నావు? ఆ శరత్ చంద్ర మాటకి నువ్వు ఎందుకు కట్టుబడి ఉంటున్నావు? వీటికి సమాధానాలు నాకు తెలియాలి భూమి, నాకు తెలియాలి, నిజం చెప్పు అని అడుగుతాడు గగన్. అది ఏమండి, అదేమి అని చెప్పి అనేలోపు ఇంకా గగన్ తల చేయిపై పెట్టుకొని, నాకు నువ్వు నిజం చెప్పకపోతే నాపై ఒట్టే, చెప్పు భూమి, నిజం చెప్పు అని అడుగుతాడు. ఇంకా వెంటనే పాపం భూమి అలా గగన్ వైపు చూస్తూ ఉంటుంది. ఆయనంటే నాకు అభిమానం, ఆయనంటే నాకు గౌరవం, ఆయన ఏది చెప్పినా నేను తూచా తప్పకుండా పాటించాలి అనుకుంటాను. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఆయన నా నాన్న కాబట్టి అని అంటుంది భూమి. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట ఇంకా గగన్. ఏంటి అని అంటారు. అవునండి, మీరు విన్నది నిజం, నేను శరత్ చంద్ర గారికి శోభాచంద్ర గారికి పుట్టిన కూతుర్ని, నేను ఆయన పెద్ద కూతుర్ని అని నిజం చెప్తుంది భూమి. ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట అలా ఇంకా గగన్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.